నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. లాల్ కృష్ణ అద్వానీ ఈ పేరు వినగానే ఒక హిందుత్వ ఎజెండా గుర్తుకొస్తుంది, లేదంటే అయోధ్య రామ మందిరం గుర్తుకొస్తుంది, లేదంటే రథయాత్ర గుర్తుకొస్తుంది. కానీ వీటన్నిటినీ పక్కకు జరిపేసి ఇప్పుడు భారతరత్న గుర్తొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించింది. సుదీర్ఘ రాజకీయ యోధుడిగా, అలానే భారతీయతని, భారత సమగ్రతని పదే పదే ప్రవచించినటువంటి నేతగా, దేశానికి ఉప ప్రధానిగా సేవలందించినటువంటి ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం సముచితం అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ నాయకులు దీని గురించి ఏమనుకుంటున్నారు, అలానే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంచనాలతో ఈ అడుగు వేసింది అనేటువంటి అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు. బాజీ గారు నమస్కారం. నమస్కారం కేశవ్జీ. బాజీ గారు, మీ ద్వారా అందరికి కూడా రైట్. థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత అద్వానీ గారికి సంబంధించినటువంటి చర్చ అయోధ్య రామ మందిరం ప్రారంభం సమయంలో మళ్ళీ తెరపైకి వచ్చింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం, భారతరత్న అనేటువంటి నిర్ణయం అనూహ్యమైన నిర్ణయం అని అనుకోవచ్చా? అసలు ఇది తగిన వ్యక్తికి ఈ దేశం గౌరవించుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బహుమానం. ఒక గొప్ప వ్యక్తికి, ఈ దేశంలో పేరెన్నికైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత ఈ దేశాన్ని ఏకం చేయాలనేటువంటి ఒకే మంత్రంతో ఈ దేశం సమైక్య భారతదేశంగా, సమైక్య ధర్మంతో కోసం నడిచేటువంటి ఒక పటిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి దేశంగా రూపుదిద్దాలనేటువంటి ఒక ధర్మ భావనతో యాత్ర చేసినటువంటి మహానుభావుడు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారికి ఈ దేశం ఇచ్చేటువంటి గౌరవం అండి. ఇది గౌరవంగానే భావించాలి మనం. అంటే ఒకటి, అద్వానీ గారి క్యారెక్టరైజేషన్, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం, వీటిపైన ఒక పరస్పర భిన్నాభిప్రాయాలు, ఒక మతానికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తిగా ఆయనని అనేక సందర్భాల్లో ఎక్కువ హిందుత్వ ఎజెండాని ఎంచుకోవడమే కీలకమైనటువంటి ప్రధాని పదవి దగ్గర నుంచి ఆయనకి ఈవెన్ ఈ కాలంలో చూస్తే ఇప్పుడు రాష్ట్రపతి అనేటువంటి అంశం కూడా దూరంగా జరిగిపోయింది అనేటువంటి ఒక వివాదాస్పదమైన చర్చ ఉంది. సో భారతరత్న అనేటువంటి విషయాన్ని ఏ విధంగా బీజేపీ సమర్థించుకుంటుంది? హిందుస్థాన్లో హిందుత్వం అనే మాటకి తావు లేదు కేశవ్ గారు. ఇది హిందుస్థాన్ అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా హిందువులే అవుతారు. ధర్మపరంగా, దేశపరంగా ఏ దేశమైతే విడిపడి ఆ పక్క దేశానికి వెళ్తుందో వాళ్ళని ఆ దేశం పేరుతో పిలిచినట్టుగానే భారతదేశంలో ఉన్నటువంటి హిందుస్థాన్ అనబడి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా హిందువులు అయ్యేటువంటి క్రమంలో దీనికి ప్రత్యేకంగా హిందుత్వం అనే దాన్ని, ఒక జీవన విధానాన్ని మళ్ళీ తట్టి లేపాల్సినటువంటి అవసరం లేనటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అనేక మార్లు గుర్తు చేసింది. ఏదైతే ఆనాడు భారతదేశం పాకిస్తాన్ విడదీసుకొని వెళ్ళిపోయిన రోజున సింధు ప్రాంతం నుంచి తరిమి వేయబడ్డటువంటి సింధు ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందుస్థానికి నెట్టివేయబడ్డారు, గెంటవేయబడ్డవారు, పారదోలబడ్డారు. అక్కడ నుంచి దాదాపు వేలాది శవాలు ఇక్కడికి పార్సిల్ చేసి పంపబడ్డాయి. అటువంటి క్రమంలో వచ్చినటువంటి ఈ దేశ నిర్మాణం కోసం ఆలోచించినటువంటి ఒక సింధు ప్రాంతానికి చెందినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు తన యొక్క జీవితం మొత్తం కూడా ఈ దేశం యొక్క నిర్మాణాత్మకమైన వైఖరిలో సమిష్టి భారత నిర్మాణ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఎంచుకున్నారు. దానికోసం ఒక ఆధారరహితమైనటువంటి ఈ దేశం ఏదైతే ఉందో, ఈ రోజున మనం అయోధ్యలో కట్టినటువంటి ఆలయం ఒక ఆధారభూతం కాదండి. ఒక మహాయుగానికి సంబంధించినటువంటి ఒక పురుషుని యొక్క ఆదర్శ పాలన మళ్ళీ ఈ భారతదేశంలో కావాలని తలంచారు. దానికోసమే ఏదైతే పరాయి పాలకులు ఈ దేశం మీద తమ దండయాత్రలు చేసి వారి గుర్తులుగా మిగిలినటువంటి ఆ యొక్క విజయ స్కేతనాలు ఏవైతే ఉన్నాయో, వాటి కింద నలిగిపోయిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో, అవశేషాలను మళ్ళీ బహిర్గతం చేసి దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క గొప్పదనాన్ని బయటికి పరిచయం చేయాలనేటువంటి భావన వారికి కలిగింది. కాబట్టి రామమందిరం యొక్క యాత్ర చేయడం జరిగింది. అది బ్రహ్మాండమైనటువంటి అంశం అండి. అద్వానీ జీవితంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత అద్వానీ, వాజ్పేయి అనేటువంటి ద్వయం కేవలం 2 సీట్ల దగ్గర నుంచి ఇంత మహాప్రస్థానాన్ని చేసేటువంటి అవకాశం కల్పించారు. వాళ్ళ నాయకత్వ పటిమ పైన కూడా ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ ఉన్న పరిస్థితి. కానీ అద్వానీ గారికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఎక్కువ ఈ రథయాత్ర, లేదంటే అయోధ్య ఎజెండా, ఈ రెండింటిపైన ఎందుకు ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఒక స్వయం సేవగా జీవితాన్ని ప్రారంభించినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు
జనసంఘ ప్రాబల్యం తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంలో ఆయన వేసినటువంటి రాజకీయమైనటువంటి క్రియాశీలక అడుగులు ఏవైతే ఉన్నాయో 1983లో ఆయన చేపట్టినటువంటి 82లో ఏదైతే రామ మందిర యాత్ర ఏదైతే ఉందో వారిద్దరి యొక్క ద్వయం ఆనాడు సాధించినటువంటి 2 సీట్ల నుంచి ఈనాడు ఉన్నటువంటి 303 సీట్ల వరకు కూడా పునాది వేసినటువంటి అద్వానీ గారి యొక్క అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని మరవజాలమండి. భారతదేశంలో అటల్ అద్వానీ గారి యొక్క పరిపాలన ఏదైతే ఉందో ఒక రాముడు హనుమంతుడికి సంబంధించినటువంటి పరిపాలనగా భావిస్తామండి. ఒక మితవాది ఒక అతివాది ఈ దేశాన్ని పరిపాలిస్తే అతివాదిలో ఉన్నటువంటి దేశభక్తి, మితవాదిలో ఉన్నటువంటి కలుపుగోలుతనం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ప్రస్ఫుటమైనటువంటి పరిస్థితి. అందుకనే భారతరత్న దక్కాల్సిన వ్యక్తులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న పొందారు. అదే విధంగా భారతరత్న ఈ రోజున అద్వానీ గారికి కూడా ఇవ్వడం అనేది గర్వకారణమైనటువంటి విషయం. మనం దేశంలో అనేక అంశాలు ఆలోచిస్తామండి. మనకి ఎక్కడెక్కడ కూడా మీరు ఇందాక హిందుత్వవాదే అన్నారు. ఈ దేశంలో హిందుత్వవాదే అధికారంలోకి వస్తే అన్నట్టయితే వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో వారికి భారతరత్న ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీనండి. అదేవిధంగా బిస్మిల్లా ఖాన్ గారు కూడా భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీనండి. అదే విధంగా కాంగ్రెస్ చేతిలో ఓడించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఉందో అవమానాలు పొందినటువంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చి గౌరవించుకుంది కూడా భారతీయ జనతా పార్టీనండి. దేశంలో ఒక ట్రైబల్ గిరిజన సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే మహిళ ఉన్నారో ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ, దళిత వర్గాలు చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని కూర్చోబెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ మీద అనేక మంది రాళ్ళేయడానికి ప్రయత్నం చేశారు కేశవ్ గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఎంత తొందరపడిందంటే అద్వానీ గారు నరేంద్ర మోడీ గారు నమస్కారం పెడితే పెట్టలేదనేటువంటి సంకుచిత భావాన్ని వ్యక్తం చేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తుల మనసులో గాయాలు రేపడానికి ప్రయత్నించింది వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు లాంటిది అనమాట. ఒకటి అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు లేదా జాతీయ స్థాయిలో కావచ్చు అవార్డుల్ని ఎన్నికలకి కావాల్సినటువంటి ఒక ప్రణాళికలో భాగంగా వాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనే విమర్శ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విషయంలో రజనీకాంత్ గారిని తమిళనాడు ఎలక్షన్ సమయంలో ఎంచుకున్నారనేటువంటి మాట, ఇప్పుడు అద్వానీ గారిని రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అయోధ్య రామ మందిరం ముందర ఎక్కడ కూడా అద్వానీ గారి పాత్ర లేకుండా తుడిపేశారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆయన భారతరత్న పేరుతో గౌరవిస్తున్నట్టుగా ప్రజల్ని భ్రమింపజేస్తున్నారు. అంటే ఏమంటారు మీరు? ఓడేవాళ్ళు అధికారం కోసం రాజకీయాలు చేస్తారండి. గెలిచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పితామహులు లాంటి సైద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటారండి. ఇవాళ దేశంలో రేపు 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి రాజకీయాలు చేసినటువంటి అవసరం లేదండి. దేశమే ఆయనకు ఎదురెళ్ళిందండి. ఫలితంగా దేశంలో ఈ రోజున మనం లక్షలాది మంది యొక్క కోట్లాది మంది యొక్క అభిమానాన్ని చొరుగున్నటువంటి అయోధ్యలో రామాలయ నిర్మాణం చేసినటువంటి ఒక ధీరోదాత్తుడుగా శ్రీరామునికి వారసుడిగా మిగిలినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల అద్వానీ గారు ఇచ్చినటువంటి ఒక కితాబు మీ ముందుస్తున్నానండి. రామ మందిరం కోసం నన్ను యాత్ర చేపించమని చెప్పని చేపించినటువంటి శ్రీరాముడు ఏదైతే చేపించాడో ఆ మందిర నిర్మాణం ఏదైతే ఉందో ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ గారితో చేపించారని చెప్పినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క మాట అక్షర సత్యం అండి. ఇవాళ ఆయనకి భారతరత్న ఇచ్చుకోవటం అని అంటే వారిని గౌరవించుకుంటున్నాం తప్ప ఆయన్ని రాజకీయంగా ఎక్కడ కూడా ఊహించి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఇదొక ధీరోదాత్తమైనటువంటి సంఘటన. వాస్తవానికి అనేక మంది మహానుభావులకు ఇచ్చేటువంటి భారతరత్న ఏదైతుందో నిజంగా మన రత్నమే. నిజంగా ఈ దేశం కోసం తన జీవితం మొత్తం కూడా త్యాగం చేసి ఈ దేశం ఒక ధర్మం పట్ల, ఒక సిద్ధాంతం పట్ల, ఒక క్రమశిక్షణ పట్ల, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రపంచ దేశాల ముందు జగజ్జననిగా నిలవాలనేటువంటి తాపత్రయం కోసం ఆలోచించినటువంటి మహానుభావుడికి మనం ఇచ్చుకున్నటువంటి చిన్న కలికితురాయండి. ఆయనకి ఇది ఆయన జీవితంలో ఆశించేది కాదు. మనం ఇచ్చుకొని ఆయన్ని గౌరవించుకొని ఆయన పాదాల దగ్గర పెట్టి చేసుకోవాల్సినటువంటి గౌరవంగా మేము భావించుకుంటామండి. రైట్. ఒకటి అద్వానీ గారికి భారతరత్న ఇప్పుడు ఒక వారం క్రితం ప్రకటించినటువంటి పద్మ విభూషణ్. వెంకయ్యనాయుడు గారు తెలుగు నేతగా బీజేపీలో ఒక క్రియాశీలమైనటువంటి నాయకుడిగా అనేక పదవులు, చివరికి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్ళినటువంటి నాయకుడు, ఆయనకి పద్మ విభూషణ్. ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చిరంజీవి గారికి మళ్ళీ పద్మ విభూషణ్. తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ ఒక పాజిటివ్ సంకేతాలు పంపేటువంటి అంశంగా చూడొచ్చా? తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మూల సంస్కృతుల్ని కూడా తట్టి లేపినటువంటి మన్ కీ బాత్ లో మనం అనేక చూస్తే
రాజమండ్రిలో ఉన్నటువంటి గంగమ్మ గుడి దగ్గర నుంచి, కొండపల్లిలో ఉన్నటువంటి బొమ్మల దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చేనేత దగ్గర నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి నేతన్నల పరిస్థితుల నుంచి తట్టినటువంటి దేశం మొత్తం మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తన యొక్క జీవితాన్ని ఏదైతే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీతో మొదలెట్టి భారతీయ జనతా పార్టీతోనే ముగించారండి. అటువంటి ప్రస్థానం ఏదైతే ఉందో ఆయనకి కూడా ఈ దేశంలో ఉపరాష్ట్రపతి ఇచ్చి గౌరవించుకున్నటువంటి స్థానాన్ని పాపం చాలా మంది ఆ స్థానం నుంచి వెనక పంపించారు, ఆయన ఖాళీగా ఉంచారు అనేటువంటి భావాన్ని బద్దలు చేస్తూ పద్మ విభూషణ్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వైనం ఏదైతే ఉందో ఇది మేము రాజకీయం కోసం ఇచ్చింది కాదండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక తెలుగు నేల మీద తెలుగు రైతు అనేటువంటి వ్యక్తి తెలుగు రాజకీయాలలో ఉన్నటువంటి సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉన్నటువంటి ఒక వ్యక్తికి సముచితమైనటువంటి గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చిందండి. అటువంటి గౌరవం ఇవ్వలేని వాళ్ళు ఏదైతే వాళ్ళ నాయకులకి పొందలేకుండా చేసిన వాళ్ళు దాదాపు దశాబ్దాల పాటు ఒక నాయకుడి పేరు చెప్పుకొని అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెచ్చుకోలేక ఇచ్చుకోలేక ఏమీ పుచ్చుకోలేక ఆఖరికి పాపం భారతీయ జనతా పార్టీ మీద రాళ్లేసేటువంటి క్రమం జరుగుతుంది. వాళ్ళు వేస్తా ఉంటారు, మేము దాన్ని పూలుగా మార్చుకొని మళ్ళీ మేము మా మెళ్ళలో దండలుగా వేసుకుంటామండి. ఇదేం పెద్ద విశేషం కాదు. ఎవరు ఇచ్చుకోలేని వాళ్ళు పుచ్చుకోలేని వాళ్ళు ఎవరు ఎన్టీఆర్ భారతరత్న అనేటువంటి డిస్కషన్ కూడా చాలా కాలంగా జరుగుతుంది. బట్ ఎక్కడా కూడా అవకాశం లేదు. కర్పూరి ఠాకూర్ బీహార్లో ఎక్కడో ముఖ్యమంత్రిగా ఎప్పుడో చేసినటువంటి నాయకుడిని గుర్తించినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావుని గుర్తించలేకపోతుందా? కర్పూరి ఠాకూర్ గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే మీకు అర్థం అవుతుందండి. ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిన తగ్గ వ్యక్తి. అదే విధంగా నందమూరి తారక రామారావు గారు కూడా తెలుగు జాతి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి తెలుగు ఆత్మ గౌరవం కోసం చేసినటువంటి ఒక నాయకుడిగా ఆయనకి శిరస్థానం ఉందండి. ఆయన బిడ్డ కేంద్ర మంత్రిగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు పార్లమెంట్ లో ఉండగా సాక్షాత్ ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించుకున్నారండి. భారతీయ జనతా పార్టీ కూడా నిన్న మొన్న కూడా ఎన్టీ రామారావు గారి పేరు మీద మనం నాణ్యాన్ని 100 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. భారతీయ జనతా పార్టీకి ఎన్టీ రామారావు గారి మీద మంచి సాఫ్ట్ ఏదైతే సహృదయకరమైనటువంటి ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉందండి. కాకపోతే ఆయన పేరును తీసుకొని ఆయన నాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఆయన యొక్క నుంచి లాక్కున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం వాళ్ళ పదవుల కోసం ఆయన పేరు వాడుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు రాజకీయాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ యొక్క వ్యవహార శైలి కోసం వాడుకున్నారు తప్ప నిజంగా పాపం అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించి ఆయనకి కావాల్సినటువంటి పోరు చేసేటువంటి పరిస్థితి లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాటి ప్రతిపక్ష నేత, ఒకనాటి ముఖ్యమంత్రి, కేంద్రంలో వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో కుడి చేత్తో తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎడం చేత్తో చక్రం తిప్పిన వ్యక్తి మరి ఆ రోజున భారతరత్న ఎందుకు తెచ్చుకోలేకపోయాడు అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలండి. మేము ప్రశ్నిస్తే ఏముంటుందంటే వాళ్ళు సిగ్గుపడిపోతారు. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొచ్చే అవసరం. మీరు కలిసి వెళ్తున్నారు కదా, మీరు కలవబోతున్నారు, కలిసి వెళ్తున్నారు ఎన్నికల సమయంలో అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. మరి అప్పుడు పాజిటివ్ గా చూస్తానికి అవకాశం లేదా? భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికుడిగా మారి నాయకుడిగా అభివృద్ధి చెంది నాయకత్వ లక్షణాలతో తన యొక్క సమాజాన్ని బాగు చేయడం కోసం లేకపోతే పరిపాలించడం కోసం సిద్ధపడి ఉన్నత స్థాయిలోకి దాదాపు దశాబ్దాల పాటు వారి జీవితాన్ని దేశం కోసం త్యాగం చేస్తే వారికి ఇచ్చేటువంటి గౌరవం ఇలా ఉంటుందండి. అదే ఒక నాయకుడు తాలూకా వ్యక్తులు ఎవరైనా నాయకులుగా మారి అయితే ఆ నాయకులను పడగొట్టి తర్వాత వచ్చేటువంటి పదవులను పంచుకొని ఆ పదవులతో వాళ్ళు అనుభవిస్తూ ఆస్తులు సంపాదించుకున్నటువంటి పోయే పరిస్థితి. ఎన్టీ రామారావు గారు రాజకీయాన్ని అడ్డం పెట్టి ఆస్తులు సంపాదించుకోలేదండి. సమీకరణ అనేకమైనటువంటి అంశాలు సమూలమైనటువంటి మార్పులు తెచ్చారండి వ్యవస్థలో. ఆయనే మహిళలకి ఆస్తి హక్కు తెచ్చారు, ఆయనే సామాజికమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఆయన హయాంలోనే బీసీ వర్గాలకు అనేక మందికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆయనతోనే అనేక మంది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా మంత్రులు అనేక స్థానాల్లో పోయినటువంటి పరిస్థితి జరిగింది. ఆయన ఎప్పుడు రాజకీయంగా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి కుంభకోణాలు, స్కాములు, డబ్బులు సంపాదించాలు, ఈ కిట్పురో కేసులు ఉన్నటువంటి పాపాలు పాపం ఆయన అంటుకోలేదండి. ఖచ్చితంగా ఆయన పట్ల భారతీయ జనతా పార్టీ మంచి వాతావరణం, ఖచ్చితంగా ఆయన మీద ఉన్నటువంటి ఆలోచన వేరే ఉంటుంది. ఆయన యొక్క కూతురికే సాక్షాత్కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులకు ఇచ్చి గౌరవించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని మేము గుర్తిస్తున్నామండి. వాళ్ళు గుర్తించలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికార కాంక్ష వేరు, మాకున్నటువంటి సమాజ సేవా లక్ష్యం వేరు. రైట్ బాజీ గారు, ఇంకొక విషయం, పద్మవిభూషణ్ చిరంజీవి గారిని ఏదో బీజేపీలోకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఆహ్వానిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి ఈ విషయం కూడా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఊహాగానాలకి తావులేదు కేశవ్ గారు. ఇక్కడ ఏమంటామంటే చలనచిత్ర రంగంలో ఈ రోజున ఉన్నటువంటి నాయకులు ఒకనాటు పద్మవిభూషణ్ లాంటివి అఖిలేష్ నాగేశ్వరరావు గారికి వరించినాయి. అనేక మంది ఎన్టీ రామారావు గారు కూడా నట సార్వభౌమ లాంటి లేకపోతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పద్మశ్రీలు అనేక మంది వచ్చినటువంటి పరిస్థితి. కానీ అవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, పద్మభూషణ్ల సంబంధించిన ఎంపికల వివాదాలు తలెత్తాయి. కానీ ఈ రోజున ఎవరికైతే ఇచ్చామో చిరంజీవి గారికి ఇవ్వటం అనేది ఏదైతుందో తెలుగు చలనచిత్ర సీమని గౌరవించుకోవడం కోసం ఒక దిగ్గజమైనటువంటి మెగాస్టార్ నటుడికి పద్మవిభూషణ్ ఇవ్వడం అనేది
గర్వించదగినటువంటి విషయం. మన తెలుగు వాడనేందుకు మరింత తగినటువంటి విషయం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తానండి. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు ఆజాద్ హింద్ ఫౌజు ఎవరైతే నడిపారో సేనాని సుభాష్ చంద్రబోస్ గారి యొక్క వాహనంతో వెళ్ళినటువంటి నిజాముద్దీన్ అనేటువంటి వ్యక్తికి కాళ్ళకి నమస్కరించినటువంటి నరేంద్ర మోడీ గారు, ఆయన ఆలోచన సామాన్యుడి కింద ఉంటుందండి. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా చిన్నవాళ్ల పక్కన ఉంటుందండి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ దేశంలో దాదాపు 5-10 సంవత్సరాలు ఇచ్చినటువంటి పద్మశ్రీల్లో 78 మంది ముస్లింలకు ఇచ్చారండి. 78 మంది ముస్లింలకు ఇచ్చారు. ఇంకెక్కడ హిందుత్వవాదం, ఇంకెక్కడ హిందూ విధానం చెప్పండి, మీరే చెప్పండి. ఇవాళ చలనచిత్ర రంగంలో చిరంజీవి గారిని ఇచ్చుకోవడం కూడా ఆయన యొక్క వృత్తిపరంగా ఆయనకు ఉన్నటువంటి గొప్పతనానికి ఇచ్చిందే తప్ప ఎటువంటి పార్షాలిటీ లేదండి. ఎటువంటి రాజకీయ ఆయనకి ప్రేరేపితాలు ప్రోత్సాహాలు కూడా లేవండి. రైట్, థ్యాంక్ యూ బాజీ గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది అద్వానీ గారికి సంబంధించి భారతరత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదటిసారిగా అంటే భారతీయ జనతా పార్టీకి 2 కళ్ళుగా భావించేటువంటి అద్వానీ విషయంలో కొంత నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనేటువంటి అభిప్రాయాలు ఇంతకాలం ఉండేవి. కానీ అయోధ్య రామ మందిరం సమయంలో కూడా అద్వానీకి సముచిత గౌరవం రాలేదు అనేటువంటి విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ భారతరత్న ఎల్కే అద్వానీగా ప్రధాని నరేంద్ర మోడీనే ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలానే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎంపికలన్నీ కూడా సముచితమైనటువంటి ఎంపికలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది మహనీయులకి ఇచ్చేటువంటి సముచిత గౌరవంగా బాజీ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.